నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాగైనా విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే లాటరీ విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో H1B వీసా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వీసా ఫీజులను ఏకంగా $1,00,000 పెంచడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో లాటరీ విధానానికి ముగింపు పలికింది. ఇకపైన నైపుణ్యం, వేతనం ఆధారంగానే H1B వీసాలు జారీ చేయాలని కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ కఠినమైనటువంటి నిబంధనలు, విపరీతంగా పెరిగినటువంటి ఫీజుల వల్ల ప్రత్యామ్నాయ మార్గాల కోసం టెక్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా L1, O1 వీసాలపై ప్రస్తుత కంపెనీల దృష్టి కేంద్రీకృతమైంది. హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రతిపాదిత నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ర్యాండమ్ లాటరీ విధానాన్ని మార్చి వేతన ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ లాగా మార్చాలని సూచించింది. ఇందులో విదేశీయులను వేతన స్థాయి ప్రకారం వర్గీకరించి ఉన్నత వేతనాలు ఇచ్చే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాటరీ పద్ధతిలో అదృష్టం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానీ ఇకపైన ఆ స్థానంలో వేతనం, నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీ చేయాలని DHS ఆలోచిస్తుంది. ఈ కొత్త విధానం దరఖాస్తుదారులను వారి నైపుణ్య స్థాయి, వేతనాన్ని బట్టి వేజ్ లెవెల్ 1 నుంచి వేజ్ లెవెల్ 4 వరకు 4 విభాగాలుగా వర్గీకరించాలని ప్రతిపాదించారు. దీని ద్వారా అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఉదాహరణకి వేజ్ లెవెల్ 4లో ఉన్న అభ్యర్థి పేరు 4 విభాగాలలోనూ ఉంటుంది. దీనివల్ల అతనికి వీసా పొందేటువంటి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. H1B వీసా ఫీజు విపరీతంగా పెరగడంతో అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారించాయి. H1B వీసాతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో లభించే L1, O1 వీసాలకు ఇకపైన డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. O1 వీసా కేటగిరీని పరిశీలిస్తే దీని ఫీజు సంవత్సరానికి సుమారు 10.64 లక్షలు మాత్రమే. ఇది కొత్త H1B వీసా ఫీజులో కేవలం 8వ వంతు. అంతేకాకుండా ఈ వీసాకు లాటరీ పద్ధతి ఉండదు. అభ్యర్థుల అసాధారణమైనటువంటి నైపుణ్యాల ఆధారంగా మాత్రమే వీటిని జారీ చేస్తారు. దీనివల్ల కంపెనీలకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా తాము నిపుణులమని రుజువు చేసుకోగలిగిన వారికి మాత్రమే దరఖాస్తులు దాఖలు చేస్తాయి. H1B వీసాలు కాకుండా O1 వీసాల గడువును 6 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రతిపాదనలు 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని DHS ప్రణాళికలు ఉంది. 2025 లాటరీలో ఎంపిక రేటు 15 నుంచి 16% మాత్రమే ఉంది. కానీ కొత్త విధానం ద్వారా ఫ్రాడ్లు తగ్గించి నిజమైనటువంటి టాలెంట్ ను ఆకర్షించవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ప్రివైలింగ్ వేజ్ లెవెల్స్ ను పెంచేటువంటి రూల్స్ ను తయారు చేస్తుంది. ఇది H1Bని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వర్కర్లకు మాత్రమే పరిమితం చేస్తుంది. అందువల్ల ఫుల్ టాలెంట్ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగం పొందగలరు. ఈ మార్పులు అమెరికన్ IT వర్కర్ల ఉద్యోగాలను కాపాడతాయని ట్రంప్ అధికారులు చెప్తున్నారు. కానీ టెక్ జైంట్స్ లాంటి మైక్రోసాఫ్ట్, గూగుల్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వేతన పెరుగుదల అంచనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 2026లో H1B ఉద్యోగులకు మొత్తం వేతనాలు $502 మిలియన్ పెరుగుతాయని DHS లెక్కించింది. 2027లో $1 బిలియన్, 2028లో $1.5 బిలియన్లు, 2029లో $2 బిలియన్ చేరే అవకాశం ఉంది. ఇది విదేశీయ నిపుణులకు మంచి అవకాశాలు కల్పిస్తుంది. కానీ తక్కువ వేతనాలు ఇచ్చేటువంటి కంపెనీలకు సవాలుగా మారుతుంది. సెనేటర్ జిమ్ బ్యాంక్స్ ప్రవేశపెట్టేటువంటి అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్ బిల్లును కూడా $1,50,000 మినిమం వేజ్, OPT ప్రోగ్రాం రద్దు, లాటరీ విధానం ముగింపును సూచిస్తుంది. ఈ మార్పులు భారతీయ IT ప్రొఫెషనల్ పైన పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. భారత్ నుంచి 70% పైగా H1B వీసాలు వస్తున్నాయి. ముఖ్యంగా TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల ద్వారా లభిస్తున్నాయి. కొత్త ఫీ, వేజ్ టైరింగ్ వంటి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బందులు పడతాయి. అయితే గూగుల్, అమెజాన్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు ఉన్నత వేతనాలు ఇచ్చి సులభంగా ఎంపిక అవుతాయి. ఇప్పటికే బెనిఫిషనరీ సెక్ట్రిక్ సెలక్షన్ అమలు చేసింది. అందుకే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లు 2024తో పోలిస్తే తగ్గాయి.
విమర్శకులు ఈ మార్పులను అమెరికా ఫస్ట్ విధానం కింద విదేశీయులపైన దాడిగా చూస్తున్నారు. ఇది టాలెంట్ ఇన్ఫ్లోను తగ్గించి టెక్ ఇన్నోవేషన్ కు అడ్డంకి అవుతుందని చెబుతున్నారు. 2021లో ట్రంప్ ప్రయత్నం కోర్టుల్లో ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ బలంగా ముందుకు వెళ్తున్నారు. పబ్లిక్ కామెంట్స్ 30 రోజుల పాటు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ రూల్ వస్తుంది. ఇది H1B వీసా మరింత కఠినంగా చేస్తుంది. కానీ అధిక నైపుణ్య వర్కర్లకు మంచిది. వారికి శాలరీలు కూడా పెరుగుతాయి. కానీ అలాంటి వారు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ అప్డేట్లో మరో ముఖ్యమైనటువంటి అంశం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్టు ఫైర్ వాల్ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ పుష్. ఇది H1Bని తప్పుగా వాడకుండా పరిశోధిస్తుంది. ముఖ్యంగా థర్డ్ పార్టీ స్టాఫింగ్ ని జరిగేటువంటి అక్రమాలను అడ్డుకుంటుంది. అంటే కన్సల్టింగ్ ద్వారా ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది షాక్ లాంటిది. 2025లో మైక్రోసాఫ్ట్ 15,000 అమెరికన్ ఉద్యోగాలు కట్ చేస్తూ H1B స్పాన్సర్షిప్ చేసింది. దీనిపైన విదేశీయుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కొత్త రూల్స్ ద్వారా ట్రంప్ ప్రభుత్వం అమెరికా కంపెనీల్లో అమెరికా వర్కర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇప్పించాలనుకుంటుంది. ఈ H1B మార్పులు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మార్చేస్తున్నాయి. విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు తమ కెరీర్ ప్లాన్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. EB-1A, గ్రీన్ లాంటి ఆల్టర్నేటివ్లు చూడాలి. ట్రంప్ అధికారులు ఇది అమెరికా ఫస్ట్ కి సరిపోతుందని చెబుతున్నారు. కానీ గ్లోబల్ టాలెంట్ పూల్ పై ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.